హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మేమైతే శివరాత్రి సందర్భంగా వేములవాడకి అయితే వెళ్తున్నాము. దారిలోనే అయితే నంది కమాన్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఇక్కడనైతే నంది అయితే కమాన్ ఉంటుంది. ఈ కమాన్ నుంచి అయితే మేము వేములవాడ లోపలికి అయితే బయలుదేరుతున్నాము. ఫ్రెండ్స్ చూడండి, గుడికి అయితే పోయి కొబ్బరికాయ ఇట్లా కొట్టి అయితే దర్శనం అయితే చేసుకుంటాము. చూడండి, మార్గం మధ్యలోనైతే బ్రిడ్జ్ అయితే మొత్తం కలకలలాడుతుంది. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ అయితే ఎంత ఆహ్లాదకరంగా అందంగా అయితే డెకరేషన్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా అందంగా ఉంది మన బ్రిడ్జ్ మాత్రం, వేములవాడ బ్రిడ్జ్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు జాతరలకు అయితే ఎంట్రీ అవుతున్నాము. చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, చూస్తున్నారు కదా, వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చింది. దగ్గర దాకానైతే వచ్చాము. చూడండి, మస్తు అయితే చేసారు. గుడిని అయితే లైట్లతోనైతే చాలా అలంకరించారు. చాలా బాగుంది, చాలా సుందరంగా మంచిగా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, వేములవాడ గుడి అంటే శ్రీ రాజరాజేశ్వర స్వామి దక్షిణ భారతదేశంలోనే శివుని గుడి, అతిపెద్ద శివుని గుడి. ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా అయితే లైటింగ్స్ అయితే చేశారో, అంత ఆహ్లాదకరంగా. చాలా మంది అయితే చూడండి, ప్రజలు అయితే ఎట్లున్నారో, జాతరకు అయితే మస్తు మంది వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, కాలు పెట్టే అంత సందు లేకుండానైతే జనాలు అయితే ఉన్నారు. చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్ మనం చూడండి, ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చాము. దర్శనం కోసం అయితే గుళ్ళోకి అయితే వెళ్ళాలి. అందుకోసం అయితే మేమైతే వేసుకొచ్చుకున్న చెప్పులు అయితే ఎక్కడ విలువాలనో అటు ఇటు వెతుకుతున్నాం. ఫ్రెండ్స్ అక్కడనైతే ఎక్కడ ఇడవ రాకుండా బోర్డులు అయితే పెట్టారు. ఫ్రెండ్స్ అందుకోసమే చూస్తున్నాము. అప్పుడైతే మాకైతే ఒకటి ఫైర్ వెహికల్ అయితే కనిపించింది. ఆ ఫైర్ వెహికల్ కిందనైతే పెట్టుకొని మేమైతే గుళ్ళో దర్శనానికి అయితే వెళ్ళాము. చూడండి, నేనైతే చూపిస్తున్నాను. చూడండి, దర్శనంలో శ్రీ రాజరాజేశ్వర టెంపుల్లోకి అయితే మేమైతే వచ్చాము. దర్శనం చేసుకుందామంటే మాత్రం మంది బాగుండడం వల్ల అయితే దర్శనం లేట్ అవుతుంది అన్నారు. అందుకోసం అయితే మేమైతే ఇక్కడైతే చూస్తున్నాం. గుడి అయితే లైట్లతోనైతే చాలా బాగా డెకరేషన్ అయితే చేసారు. ఫ్రెండ్స్ చూడండి, మంది అయితే కాలు పెట్టేంత సందు లేకుండా అయితే మంది ఉన్నారు కదా, అందుకోసమే మేము చెట్టు దగ్గరనైతే కొబ్బరికాయ కొట్టి దర్శనం అయితే చేసుకున్నాము. ఎందుకంటే దర్శనం చేసుకోవడానికి లైన్లో నిలబడదాం అంటే చాలా మంది అయితే ఉన్నారు కాబట్టి కొబ్బరికాయని అయితే బయటనే కొట్టి వెళ్ళిపోయినాం. ఫ్రెండ్స్ చూడండి. కొబ్బరికాయ కొట్టుడు అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే బయటకు వెళ్దామంటే మస్తు మంది ఉన్నారు. అందుకోసం అయితే లేట్ అవుతుంది. చూడండి, మా అయితే వెహికల్ కిందనైతే పెట్టుకున్నాం కదా, చెప్పులు అయితే ఉంటాయో పడేస్తారో అనుకున్నాం, కానీ ఉన్నాయి. జాతరకు వచ్చిన భక్తులు అయితే చాలా మంది అయితే మాలాగానే వెహికల్ దగ్గరనైతే పెట్టుకున్నారు చెప్పులను, కానీ అందరి అయితే సేఫ్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం.
నైట్ అయితే జాగారాలు అయితే చేయడానికి అయితే చాలామంది వేములవాడకి అయితే వస్తారు ఫ్రెండ్స్. చూడండి మస్తు మంది అయితే వచ్చారు. అక్కడనైతే ప్రోగ్రామ్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. ఆడికైతే చాలామంది వెళ్తున్నారు, ఎందుకంటే చాలా బాగుంటుంది. కళాకారులు కానీ, నృత్యం చేసేటోళ్ళు కానీ, ఆటలు పాటలు చాలామంది వస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే గుడి వెనకాలకు అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడనైతే కళాకారులతోనైతే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా గుడి నుండి. చూడండి మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాం, ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి చాలామంది అయితే ఈ ప్రోగ్రామ్ని చూడడానికి అయితే వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్. అక్కడనైతే ఉంది ప్రోగ్రామ్. మన అభినందన తెలియజేద్దాం. క్లాసికల్ మ్యూజిక్ లో ఫ్యూజన్ తో మనల్ని అలరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాహికాన్ని చూసిన ఈ యొక్క వారణాసిలో ఎంత అందముగా ఉండేను. భక్తయోగ పదనాసి వారణాసి. నేను ఇక్కడికి వెళ్ళి కథలన్నీ పలుకుతుంటాను కదా. అయినటువంటి చంద్రమతిని ఈ యొక్క విశ్వామిత్రుడు రుణము తీర్చడానికై విక్రయించుంటుంది కదా. ఈమె గుణగణము రెట్టి అనగా మీకు తెలిపేదాను. చూస్తున్నారు కదా, చూడండి కళాకారులతోనైతే నృత్యాలు, డ్యాన్సులు, పాటల ప్రోగ్రాలు అయితే చాలా బాగా అలరిస్తున్నారు. చూడండి ఇక్కడనైతే నృత్యం చేస్తున్నారు ఫ్రెండ్స్. అది అందుకోసం అయితే నేనైతే వాయిస్ అయితే ఆఫ్ చేశాను, ఎందుకంటే మాకు ఛానల్కి అయితే స్ట్రైక్స్ వస్తాయి ఫ్రెండ్స్. అందుకోసం అయితే మా సేఫ్టీ కోసం అయితే నేనైతే వాయిస్ అయితే ఆఫ్ చేశాను. చూడండి ఎంత బాగా చేస్తున్నారో, చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా కూడా మస్తున్నాయి, నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కంటిన్యూగా 108 బోనాలతోనైతే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా చేస్తున్నారు అందరూ కలిసి ఒకటేసారి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.